దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున్ రాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మీకు ఒక రీసెర్చ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ యోగకారకంగా బుధగ్రహం, శుక్రగ్రహం, శని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనాన్స్ పరంగా బాగానే ఉంటుంది. అండ్ బిజినెస్ ఆస్పెక్ట్స్లో కూడా మీరు బిజినెస్ కొంచెం ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. బిజినెస్ బాగానే నడుస్తుంది. అండ్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా మీరు గుర్తింపబడతారు. తర్వాత మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏ పనైనా కొంచెం కష్టంతోనే కూడుకొని ఉంటుంది. కష్టపడ్డ తర్వాత ఫలితం మాత్రం కంపల్సరీ ఉంటుంది. మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ రంగంలో ఉన్న వారికి డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ మంచి బ్రేక్ వస్తుంది. మీరు మంచి సబ్జెక్ట్ తీసుకొని ఈ మంత్లో మీరు ప్లాన్ చేయండి. మంచి ధనపరంగా కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ పిల్లలకు మ్యారేజ్ చేయడానికి కూడా మంచి అవకాశం అనే చెప్పాలి. ఇది మ్యారేజ్కు మంచి అవకాశం అనే చెప్పాలి. ఇకపోతే భాగస్వామ్య వ్యాపారానికి కూడా అనుకూలమైన సమయం. ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పదవి వచ్చే అవకాశం ఉంది. పదవి యోగం కనపడుతూ ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఏంటంటే సోదరుల మధ్య, ఈవెన్ బ్రదర్స్ సిస్టర్స్ మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నిజంగా ఎప్పుడైతే సోదరుల మధ్య కానీ ఏదైనా ఫైనాన్స్ అఫైర్స్ వచ్చినాయి అనుకోండి, వైఫ్స్ ఇన్వాల్వ్ చేయకుండా మీరు డీల్ చేసుకోండి, తప్పకుండా అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా గమనించండి, బ్రదర్స్ మధ్యన కానీ సిస్టర్స్ మధ్యన కానీ, వాళ్ళ సిస్టర్స్ మధ్యన వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్స్ ఇన్వాల్వ్ కావద్దు, బ్రదర్స్ మధ్యన వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్స్ ఇన్వాల్వ్ కావద్దు. ఒక బ్రదర్, పెద్ద బ్రదర్ కానీ చిన్న బ్రదర్ కానీ ఎక్కువనో తక్కువనో వాళ్ళనే సెటిల్ చేసుకుంటే ఆ ఆప్యాయత వేరుంటుంది. సో ఈ విధంగా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే వైఫ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సోదరుల మధ్య చాలా వరకు విభేదాలు వచ్చే అవకాశం క్లియర్ కట్గా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా వచ్చిందంటే మీరే డీల్ చేసుకోండి. డోంట్ ఇన్వాల్వ్ అండ్ స్పౌజెస్, అదొకటి మీరు చూసుకోవాలి. ఇక ప్రాపర్టీ అమ్మే విషయంలో కూడా ఇదే, మోస్ట్లీ ప్రాపర్టీ అమ్మే విషయంలోనే ఈ గొడవలు ఇంత వస్తూ ఉంటాయి. ఫైనాన్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో. కాబట్టి ఆ ప్రాపర్టీ అమ్మే విషయంలో అసలు వీలైతే ఇంకా పోస్ట్పోన్ చేయండి. ఒకవేళ అప్పుడే అమ్మాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఇకపోతే మధ్యవర్తిత్వం చేయకండి. అండ్ ఖర్చు విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇక రత్నాల జ్యోతిష్ శాస్త్ర పరంగా మాత్రం జాతి పచ్చ, నీలం. సో నీలంని ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు, జాతి పచ్చని ఎమరాల్డ్ అంటారు. ఈ రెండు రత్నాలు కంబైన్డ్గా మెడల్ లాకెట్గా పెట్టుకోండి. ఇక నీలం అంటే మీరు ఒకటి గమనించాలి, మార్కెట్లో బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని నీలాలని చాలామంది పెద్ద పెద్ద షాపుల్లో కూడా అమ్మేస్తున్నారు. అది నీలమే, కాకపోతే నిజంగా నీలం అన్న పేరు ఎందుకు వచ్చిందో లెట్ us అనలైజ్. నీలం రంగులో ఉంటుంది కాబట్టి నీలం. ఎందుకంటే నిజంగా నీలం రంగులో ఉన్న రత్నాలు చాలా అరుదుగా లభిస్తాయి. అందువల్ల బ్లాక్ కలర్లో ఉన్న స్టోన్స్ను అవి ఉపజాతి రాళ్ళు అవుతాయి. చాలామంది దొరకక తెలియక అవే అమ్మేస్తుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పెట్టుకుంటే నీలం రంగులో ఉండే రత్నాన్ని పెట్టుకోండి, లేదంటే మానేయండి. బ్లాక్ కలర్ ఉన్నది అసలు పెట్టుకోకూడదు. సో ఈ విధంగా రత్నాల విషయంలో. అదే పచ్చ విషయంలో మంచి అది ఏది పచ్చ, ఏ పచ్చ ఎఫెక్టివ్ ఉంటుందన్నది చూసుకోవాలి. అండ్ అది మీరు దివ్య డైమండ్స్కి వస్తే నిజంగా ఎలాగ ఉంటే ఎఫెక్టివ్ రత్నం అవుతుంది, ఏ పారామీటర్స్ చూసుకోవాలన్నది దివ్య డైమండ్స్లో ఒక రీసెర్చ్ ఆధారంగా మీకు ఒక ఆధారపూర్వకంగా మీకు ఆ డిఫరెన్షియేట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో కూడా చాలామంది ఒక విజిటింగ్ కార్డ్ అంత సర్టిఫికేట్ పెట్టి ఆ సర్టిఫికేట్ అంటున్నారు. ఆ సర్టిఫికేట్ విధానంలో ఏమవుతుందంటే అమ్మేటోడు ఒకడు, సర్టిఫై చేసినోడు ఒకడు, ఎన్నో సందర్భాలు అది తీసుకుపోయి దాన్ని క్రాస్ చెక్ చేస్తే ఇది నేను సర్టిఫై చేయలేదు, టెస్ట్ చేయలేదు అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి ఏమర్థం ఉందండి? ఇది చాలా సందర్భాలు చెప్పింది. ఎందుకంటే సర్టిఫైడ్ రత్నాలు చాలామంది పెట్టుకొని ఎలాంటి ఎఫెక్ట్ లేక వాళ్ళు ఇంకా బ్యాడ్ వర్స్ ఎఫెక్ట్ ఉండి ఒకసారి టెస్ట్ చేసుకుందాం, ప్రతిసారి గవర్నమెంట్ అప్రూవ్డ్ వాల్యూర్ టెస్టింగ్ అంటున్నారని అదే చాలామంది వస్తూనే ఉన్నారు. అంటే ఎఫెక్ట్ లేనప్పుడు వస్తూనే ఉన్నారు. నిజంగా అలాంటి స్టోన్స్ వాళ్ళు ప్లాస్టిక్స్ అండి, ఆఫ్టర్ టోటల్ గ్లాస్ పీసెస్ ఇస్తున్నారు. మరి సర్టిఫికెట్ ఉంది కదా అంటారు. ఆ సర్టిఫికెట్ ఆయనను పోయి అడగండి, మేము ఇది ఈ విధంగా సర్టిఫై చేసామని అంటే ఇది నేను టెస్ట్ చేయలేనని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసింది వేరే స్టోను, ఇప్పుడు దాని స్టోన్ చూడు, దీని డైమెన్షన్స్ చూడని అది ఏదో టెక్నికల్గా చెప్తున్నారు. సో ఇలాంటి మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్ అండి. నాకు కన్సర్న్ ఒకటేనండి, నిజంగా రత్నాలు చాలా వరకు ప్రభావితం చూపిస్తాయి. డూప్లికేట్ అయితే అంతే అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, రివర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఓన్లీ రీజన్. మై సిన్సియర్ కన్సర్న్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ బెనిఫిట్. రత్నాలలో ఆ బెనిఫిట్ రావాలి అంటే పెట్టుకుంటే మంచి రత్నము, ఒక ప్రభావితమైన రత్నము, సర్టిఫైడ్ రత్నం పెట్టుకోవాలి. సో ఆ విధంగా పచ్చ, నీలం. ఇకపోతే అనుకూలమైన తేదీలు
మిథున రాశి వారికి 2, 9, 16, 26, 30, 31 అనుకూలమైన తేదీలు. అనుకూలించిన తేదీలు ఏంటంటే నాట్ సూటబుల్ డేట్స్ 3, 4, 7, 11, 14, 18 నాట్ సూటబుల్ డేట్స్. ఈ నాట్ సూటబుల్ డేట్స్లో ఏ పని ఇంపార్టెంట్ పని చేయకండి, నార్మల్గా లీడ్ చేయండి. అండ్ సూటబుల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎప్పుడైనా తర్వాత ముందు స్టార్ట్ చేయాలన్నా ఈ డేట్స్లో మీరు స్టార్ట్ చేయండి, మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా ఏ వివరాలు కావాలన్నా దివ్యా డైమండ్స్లో స్ట్రాంగ్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకు ఇంత పెట్టడానికి ముఖ్య కారణం అంటే అడ్వైజ్ కరెక్ట్ ఉన్నప్పుడే మేము ఇంత సర్టిఫైడ్ ఎఫెక్టివ్ రత్నాలను సర్టిఫై చేస్తున్నప్పుడు అప్పుడే ప్రభావం ఉంటుంది. నిజంగా అడ్వైజ్ తేడా ఉన్నప్పుడు మేము ఎంత సర్టిఫైడ్ స్టోన్ ఇచ్చినా, ఎంత కాస్ట్లీ స్టోన్ ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అప్పుడు ఏమైపోతుంది తెలుసా, మీరు ఏదో పార్ట్కు మంది వేసుకుంటే ఇంకో పార్ట్కు పనిచేసినట్టు అవుతుంది. అవసరం లేని చోట మన రత్నాలు పెట్టినా దానివల్ల నష్టం ఉంటుంది. సో ఇలాంటి ప్రభావాలు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నాట్ సూటబుల్ జెమ్ స్టోన్స్ పెట్టుకుని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా రత్నాల విషయంలో ఉండండి. ఎనీవే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ లివింగ్ నేను రత్నాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే 80-85% డూప్లికేట్స్ ఉన్నాయండి. ఎవ్వరు వీలైనంత వరకు డూప్లికేట్ విక్టిమ్ కాకుండా ఉండాలని చెప్తున్నాను. మెజారిటీగా జ్యోతిష్యులు ఇన్వాల్వ్ అవ్వడం వల్లే వస్తుంది. ఐఎమ్ సారీ టు సే, ఎందుకంటే ఒక పక్క జ్యోతిష్యులే జ్యోతిష్యం ద్వారానే రత్నధారణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళే దీంట్లో వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదో సర్టిఫికేట్ తెప్పిస్తున్నారు. అదే జ్యోతిష్యుడు ఇచ్చిన దాన్నే మొన్న ల్యాబ్ ఎవరైతే ధృవీకరించారో వాళ్ళ దగ్గరికి పోతే కాదని చెప్పాడు. సో అది పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ. సో ఆ విధంగా జరుగుతుంది. బట్ ఎనీవే, ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యా డైమండ్స్.